మంచి సంగీతం సాహిత్యం అందించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పాటలని నీలిమలై పాటల్ని వీణులు విందుగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులు మా సినిమా కన్నులు విందుగా ఆదరించాలని భావిస్తూ అందరికీ నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ నీలిమలై మూవీలో నేను హీరో మదర్ క్యారెక్టర్ చేశాను. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అండి. సకుటుంబ సపరివార సమేతంగా వెళ్ళి చూడొచ్చు. 26వ తేదీ రిలీజ్ కాబోతున్న ఈ మూవీని మీరందరూ ఆదరిస్తారని, అలాగే పాత్రికేయ మిత్రులందరూ కోఆపరేట్ చేసి మంచి పబ్లిసిటీ ఇస్తారని కోరుకుంటున్నాను. దేవేంద్ర గారికి కృతజ్ఞతలండి, మంచి సంగీతాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నా హృదయపూర్వక నమస్కారం అండి. నీలిమలై మూవీ హీరోగా ప్లస్ ప్రొడ్యూసర్గా చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీలో ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్క సినిమాలో ఏదో ఫైటా, సాంగా, లేకపోతే కమర్షియల్గా ఏదో ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంటుంది. మా మూవీలో మాత్రం చాలా అద్భుతంగా, ఆనందంగా, కామెడీ, డివోషనల్ అండ్ సాంగ్స్ కానీ ఎటువంటివి కానీ చాలా బాగుంటుందండి. ఈ నెల 26న రిలీజ్ కాబోతున్నది. అందువలన ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడదగిన పిక్చర్ ఇది. ఓకే, నేను మీడియా కొత్త, నాకు మాట్లాడడం మాత్రం ఇంతకన్నా ఎక్కువ రాదు. చాలా సార్ ఇందులో నా తల్లిదండ్రులు క్యారెక్టర్ చేసిన ప్రభావతి గారు అండ్ భానుచందర్ గారు చాలా అద్భుతంగా చేసినారండి. నాకు రియల్గా మా ఫాదర్ కంటే ఎక్కువ, మా మమ్మీ కంటే ఎక్కువ మాత్రం వాళ్ళు నన్ను చూసుకున్నారు మూవీలో కూడా. ఆ మూవీ చూస్తే నాకు రియల్ ఎక్కడో సినిమా కంటే రియల్ ఫీలింగ్ వచ్చేసింది. ఫ్రెండ్స్ అండ్ డివోషనల్లో కూడా చాలా హ్యాపీగా ఒక పాప, ఆ పాప చేస్తుంటే నాకు రియల్ గడిపి వచ్చేసింది. అసలు నేను చేస్తానా లేదా అని అనుకుంటే మా డైరెక్టర్ గారు మీరు చేస్తారండి, ఏదైనా కానీ మీరు చేస్తారు, ఫైట్స్ కానీ రోప్స్ లేకుండా కూడా కొన్ని ట్రై చేశాను, చాలా అద్భుతంగా వచ్చినాయి. బైక్ పై నుంచి కింద పోవడం కానీ అండ్ యాక్టింగ్ కానీ చాలా అద్భుతంగా వచ్చేసింది. ఇక్కడ కాలేజ్ లైఫ్ అంటారా, యాక్చువల్లీ కాలేజ్ లైఫ్లో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే స్టార్టింగ్లో షూటింగ్ మొత్తం కాలేజ్, దాని తర్వాత డివోషనల్కి వెళ్ళాం, అది కూడా చాలా హ్యాపీగా. అసలు ఎంత ఆనందంగా అంటే అంత ఆనందంగా షూటింగ్ కూడా అయిపోయింది. హీరోయిన్ వచ్చేసి వృషాలి గోసాని, తను కూడా బాగా హెల్ప్ చేసినది. కొత్తగా మీరు అల్లు అర్జున్ లాగా చేయండి, ఎక్స్ప్రెషన్స్ మీరు ఇలా చేయండి అలా చేయండి. అండ్ చిట్టుబాబు గారు రియల్గా నా ఫ్రెండ్ అంటే మామూలు చిన్నప్పుడు ఎప్పుడో కాలేజీలో స్కూల్లో కామెడీగా బాగా ఉండేది. ఆ టైంలో చిట్టుబాబు గారు ఏమన్నా పోదామా అక్కడికి వెళ్దామని చెప్పి చాలా హ్యాపీగా అతను కూడా బాగా హెల్ప్ చేసినాడు. మహేశ్వరి అండ్ రాము ఇంకా వగేరే చాలా మంది ఉన్నారు, చాలా హ్యాపీ. అండ్ అలీ గారు అసలు నేను స్టార్టింగ్ యాక్టింగ్ అప్పుడు కొంచెం వెనక ముందు అయినా, అంటే ఇలాగ మాట్లాడేటప్పుడు కొంచెం ఆతృప్తి, అయ్యో మీరేం టెన్షన్ పడకండి హ్యాపీగా జరిగిపోతుంది రండి అని చెప్పేసి తనతో పాటు హ్యాపీగా షూటింగ్ కూడా మంచి చేపించినాడండి. ఈ నెల మే 26 శుక్రవారం రోజు విజయవంతమైన రిలీజ్ విడుదల కావున మీరందరూ ఈ మూవీలో అసలు ప్రత్యేకత మాత్రం చాలా బాగుంటుంది. మూవీ ఒకసారి చూసి ఓకే. ఎనీవే థ్యాంక్ యూ ఎవ్రీబడి. హలో ఎవ్రీవన్, నీలిమలై మూవీ ఈ మూవీ చేసినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది అండ్ ఈ సినిమాలో అన్ని డ్రామా, ఇమోషనల్, కామెడీ, యాక్షన్ అన్ని ఫీలింగ్స్ ఉంటుంది. అండ్ ఈ సినిమాలో నా రోల్ బబ్లీ లాగా అండ్ సమ్ హాఫ్ కామెడీ రోల్, చాలా మంచి రోల్ ఇచ్చారు డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. అండ్ నా రోల్
చూసిన ఆడియన్స్కి ముందు వస్తే ఎలా రియాక్షన్ అవుతుంది, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ 26 May 2007 రిలీజ్ అవుతుంది. మీరు తప్పకుండా చూడండి, అదే కోరుకున్నాను. థ్యాంక్ యూ. సినిమా యాక్చువల్లీ చిన్న సినిమా అయితే కాదు, ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరు ఉన్నారు. సత్యప్రకాష్, తర్వాత ఆలి అన్న, భాన్చందర్ గారు, మరి ప్రభావతి మేడం గారు అందరూ ఉన్నారు. చాలా బాగా వచ్చింది, ఎందుకంటే ఆల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. నాది మాత్రం కాలేజ్ ఆఫ్లో హీరో ఫ్రెండ్ క్యారెక్టరు. చాలా ఎంటర్టైన్మెంట్, ఫస్ట్ హాఫ్ అంతా బీభత్సమైన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ సినిమాలో. ఎందుకంటే మనం చాలా సినిమాలు చూసాం, కానీ దీంట్లో మాత్రం ఏంటంటే భక్తి కూడా ఎలిమెంట్స్ అయింది కాబట్టి చాలా మంచి సినిమా అన్న. ఈ సినిమా చాలా ఒక 50 days పైనే తీశారు. ఇంకోటి ఏంటంటే ఆనంద్ అన్న గురించి చెప్పాలి. నిజంగా ఆయన చాలా చూస్తే ఇన్నోసెంట్లా కనపడుతున్నాడు, కానీ ఆయన కెమెరా ముందర రచ్చరచ్చ చేశాడు చాలా. ఇంకోటి ఏంటంటే మా పక్క ఊరు అన్నయ్యది. ఆ అన్నయ్యకు నిజంగా సినిమా బాగా ఆడి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి 26వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అక్కడ కూడా థియేటర్కి వెళ్ళి చాలా రచ్చరచ్చ చేస్తాము. నాకు ఈ సినిమాలో ప్రత్యేకంగా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఇచ్చిన మన డైరెక్టర్ సూర్యకిరణ్ అన్నకు థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో ఫస్ట్లీ ప్రొడ్యూసర్ కమ్ హీరో గారు ఆనంద్ గారు అండ్ మా డైరెక్టర్ సూర్యకిరణ్ గారు, వీరిద్దరూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నీలిమలై యాక్చువల్లీ అంటే ఆడపిల్లలు కూడా చాలా మందికి ఒక ఆలోచన ఉంటుంది, అరే శబరిమలై అంటే వెళ్ళాలి, అయ్యప్ప స్వామి అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. సో అలాంటి ఫీలింగ్ నాకు ఉండేది కాదు, నేను వెళ్ళాను. సో అలా అయ్యప్ప దీవెనలు కావాలనుకున్న ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సిన మూవీ నీలిమలై. సో అంటే కాలేజ్ బ్యాక్డ్రాప్ ఉండి డివోషనల్ గా మళ్ళీ అయ్యప్ప స్వామిది ఉండడం ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. సో ఈచ్ అండ్ ఎవ్రీబడి వాచ్ చేయాల్సిన మూవీ. సో ఎవ్రీబడి డూ వాచ్ ఇట్. చూడండి. అలాగే ఈ మూవీకి మ్యూజిక్ సాంగ్స్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవేంద్ర గారు వర్క్ చేశారు. తన అందించినటువంటి 6 సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చాయి. ఆయన మాకు ఈ ట్యూన్స్ అందించినందుకు ఆయనకు నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్తుంటాను. అలాగే ఇంకా మీడియా మిత్రులందరూ కూడా మీరందరూ, ఎందుకంటే నేను కూడా ఒక మీడియాలో నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, మీకందరూ కూడా మీకు హ్యాపీగా ఉంటుంది. నేను మన మీడియాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక డైరెక్టర్గా వచ్చినందుకు మీకు కూడా హ్యాపీగా ఉంటుంది. నేను కొంచెం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీరందరూ సహకారము, ప్రేక్షకుల సహకారము ఈ మూవీని ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.